ఆరో వాటర్ ప్లాంట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎన్ని మంత్స్లో రికవర్ చేయొచ్చు? ఆల్రెడీ ఆరో ప్లాంట్ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు యావరేజ్గా ఎన్ని మంత్స్లో వాళ్ళకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుంది? అండ్ ఆరో ప్లాంట్ బిజినెస్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 3 మంత్స్లో బ్రేక్ ఈవెన్ పాయింట్కి రావచ్చా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే మనకి రిటర్న్ వస్తుందో ఆ పర్టికులర్ పాయింట్ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆరో ప్లాంట్ బిజినెస్ రన్ చేయడానికి 5 lakhs అయింది అనుకోండి, మీకు నెట్ ప్రాఫిట్ ఎప్పుడైతే ఒక 5 lakhs వస్తుందో అది బ్రేక్ ఈవెన్ పాయింట్. సో దాని తర్వాత వచ్చేదంతా మనకి అడిషనల్ ప్రాఫిట్ అనమాట. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అవ్వడానికి యావరేజ్ గా ఎగ్జిస్టింగ్ గా ప్లాంట్ రన్ చేస్తున్న వాళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారు? మీరు ఆరో ప్లాంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక 3 months లో మనం ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ కి రీచ్ అవ్వచ్చా? అలా రీచ్ అవ్వాలంటే మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, మన సేల్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మన సేల్ ఎంత అవుతుంది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది, అండ్ అలాగే మన ప్రైజింగ్ పైన డిపెండ్ అవుతుంది, మనం పెట్టిన ఏరియా పైన డిపెండ్ అవుతుంది. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ పైన మన బ్రేక్ ఈవెన్ పాయింట్ పీరియడ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోస్ లో ఆరో ప్లాంట్ బిజినెస్ రన్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడనట్టయితే ఒకసారి చూడండి. యావరేజ్ గా మనకి ఒక 1000 LPH ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి 5 lakhs వరకు ఖర్చు అవుతుంది, ఇంక్లూడింగ్ షెడ్ కాస్ట్ గానీ, బోర్ కాస్ట్ గానీ, ప్లాంట్ కాస్ట్, అండ్ అలాగే సప్లై చేయడానికి వాటర్ క్యాన్స్ కాస్ట్ అవ్వచ్చు. ఓవరాల్ గా రఫ్ గా మనకు ఒక 5 lakhs అయితే ఖర్చు వస్తుంది. సో ఈ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మనం 3 months లో బ్రేక్ ఈవెన్ పాయింట్ కి తీసుకురావాలంటే యావరేజ్ గా మనకి 1.7 lakh పర్ మంత్ రావాలి. సో ఈ 1.7 lakh ఫిగర్ ని అచీవ్ చేయడానికి మనం ఈ 3 months లో చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పాయింట్స్ కనుక మీరు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే డెఫినెట్ గా 3 months లో బ్రేక్ ఈవెన్ పాయింట్ కి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. బట్ యావరేజ్ గా ఆరో ప్లాంట్ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళైతే బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అవ్వడానికి 6 to 12 months టైం అయితే తీసుకుంటున్నారు. సిటీ ఏరియాలో ప్లాంట్ పెట్టే వాళ్ళైతే 6 to 8 months తీసుకుంటున్నారు. విలేజ్ ఏరియాలో అయితే 10 to 12 months వరకు టైం పడుతుంది బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అవ్వడానికి. సో మనం 3 months లోనే ర్యాపిడ్ ఫాస్ట్ గా ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది చూద్దాం. నేను ఇప్పుడు చెప్పే ఈ 3 tips కనుక మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే మాక్సిమం మీరు 3 months లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి.